తెలుగుదేశం పార్టీ నాయకులు, వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా చివరికి టోల్ గేట్ల దగ్గర సృష్టిస్తున్న హంగామా మేనేజర్ల మీద, మహిళా సిబ్బంది మీద కూడా దాడి చేసుకుంటూ దారుణంగా దాడి చేస్తారు. మరుసటి రోజు చంద్రబాబు గారు సీరియస్ అంటారు. ఆ సీరియస్ అంటే ఏం చర్యలు కనిపించవు, ఏం చేసేది ఏమీ ఉండదు. కానీ సీరియస్ అనేది ఒకటైతే కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ నేతలు కాబట్టి ఎమ్మెల్యేలే. శ్రీశైలం ఎమ్మెల్యే చూసాం టోల్ గేట్ దగ్గర. కళ్యాణ్ దుర్గం ఎమ్మెల్యే చూసాం. వాళ్ళ మనుషులు ఆయన ఉండంగానే ఏ విధంగా మహిళలు జుట్లు పెట్టి కొట్టారో, మేనేజర్లు పొట్టలో తన్నారో, కట్టెలు తీసుకొని కొట్టారో అని. ఇవన్నీ చూసిన తర్వాత నెటిజన్ల నుంచి ఒక మంచి డిమాండ్ కనిపిస్తూ ఉంది. ఇప్పుడు వీళ్ళు కొట్టడం ఎందుకు, చంద్రబాబు గారు సీరియస్ అని చెప్పేది ఒక వాళ్ళ పత్రికల వార్త కోసం ఒక స్టేట్మెంట్ ఇవ్వడం ఎందుకు, ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే ఈ ఎమ్మెల్యేలకు టోల్ గేట్ల దగ్గర ప్రత్యేక సడలింపులు ఉన్నాయి. వాళ్ళు ఏమీ ఫీజు పే చేయక్కర్లేదు. ఎందుకు వాళ్ళు టోల్ గేట్ ఫీజు కూడా కట్టలేదా? ఆ సడలింపు కూడా ఎందుకు ఇవ్వాలి? వాళ్ళు ప్రత్యేకంగా టోల్ గేట్ ఫీజుగా కట్టక్కర్లేదు కాబట్టి వాళ్ళు రాగానే టక్కగా దీన్ని పైకి ఎత్తేయాలి, వాళ్ళు వెళ్ళిపోవాలి. అక్కడ ఏమైనా వేరే వెహికల్స్ ఉన్నా, లేదా అక్కడ ఏమన్నా కనుక ఇంకేమన్నా కాసింత సాంకేతిక ఇబ్బందులు వచ్చినా ఇంకా అయిపోయాయి. ఆ ఎమ్మెల్యే మనుషులు దిగడం, మా కారు ఆపుతావా, మమ్మల్ని పంపించవా అని చెప్పి జుట్లు పెట్టి కొట్టడం చేయడం. ఎందుకు 5 నిమిషాలు ఆగలేరా? నెటిజన్ల నుంచి ప్రశ్నలు, 5 నిమిషాలు ఆగలేరా? అయినా వాళ్ళకు టోల్ గేట్ దగ్గర సడలింపు ఎందుకు ఇవ్వాలి? అందరితో పాటు వాళ్ళు ఆ ఫీజు కట్టి వెళ్ళొచ్చు కదా. తాజాగా చూసాం కదా, 3,000 రూపాయలు రీఛార్జ్ చేసుకుంటే 200 టోల్ గేట్లను దాటచ్చు. అంటే 210 అంటే 15 రూపాయలు ఒక టోల్ గేట్ దగ్గర. అంటే 15 రూపాయలు కట్టుకునే పరిస్థితుల్లో కూడా ఒక టోల్ గేట్ దగ్గర ఎమ్మెల్యేలు లేరా? మరి వాళ్ళకి ఎందుకు సడలింపులు ఇవ్వాలి? సడలింపులు ఇచ్చి ఈ విధమైనటువంటి టోల్ గేట్ సిబ్బంది మీద దాడులు ఎందుకు ప్రోత్సహించాలి? వాళ్ళకేమో మేము తోపులమని చెప్పి ఒక ఫీల్ ఉంటుంది, 2 నిమిషాలు ఆగలేరు. మరి ఇటువంటి పరిస్థితి ఏంటి? అందుకని చెప్పి నెటిజన్ల నుంచి డిమాండ్ ఏంటి అంటే వాళ్ళ కోసం ప్రత్యేకంగా దారి వేయండి. మరి టోల్ గేట్ దగ్గర ఇంకో దారి వేయండి. ఎమ్మెల్యే ఎంపీల కోసం సపరేటు దారి ఒకటి వేయండి. వాళ్ళు వచ్చినప్పుడు మాత్రమే అది తెరుచుకుంటే వెళ్ళిపోతుంది. అట్లన్నైతే ఈ టోల్ గేట్ సిబ్బంది దెబ్బలను, ఈ దాడులను, ఈ అవమానాన్ని తప్పించుకుంటారేమో. వేయండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణం దాని మీద దృష్టి పెట్టి వీలైతే ఆ పక్కన ఇంకేడనుంటే భూముల సమీకరణ చేసి వాళ్ళకేమైనా కనుక 3-4 రేట్లు ఇచ్చి, లేదంటే నెలకింత కౌలు ఇచ్చి సపరేట్గా భూమి సమీకరణ చేసి సపరేట్ టోల్ గేట్ వేయండి. ఎమ్మెల్యేలు ఎంపీలు వచ్చినప్పుడు మాత్రం సుయ్యని సార్లు ఆ విధంగా వెళ్ళిపోవాలి ఆ రోడ్లు అని. ఇంకా అది అప్పుడన్నా బాధలు తగ్గుతాయి. టోల్ గేట్ సిబ్బందికి తనలు తినే బాధలు.